విద్యాశాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఈ సంవత్సరం కాలంలోనే నారా లోకేష్ ఫెయిల్ అయ్యే గారు విధంగా కనబడుతుంది. విద్యార్థుల ఆయన మంత్రి జీవితాలతో ఏ శాఖ ఆడుకోవద్దని పనిచేస్తున్నారో ఆ మంత్రి శాఖ చాలా రాష్ట్ర కీలకమైనది. సిపిఐ నాయకుడు ఈ సంవత్సరం మధు 10వ తరగతి పాక గారు విద్యార్థులు విజ్ఞప్తి సుమారు 6 చేశారు. లక్షల పైన మంది ఎగ్జామ్ రాశారు. 10వ తరగతి కానీ మార్కుల చాలా మంది 30 మార్కులు, అనేక 27 మార్కులు, లోపాలు 40 మార్కులు తక్కువ మార్కులు వచ్చి బయటపడ్డాయని ఇక ముందు కొంతమంది ఫెయిల్ అయిపోవడం వల్ల అలా చాలా మానసికంగా జరగకుండా పిల్లల జీవితాలతో లోకేష్ గారు ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు సుమారు తీసుకునే 60,000 విధంగా మంది రీవాల్యుయేషన్ అధికారులకు ఆదేశాలు జారీ 2,000 చేయాలని మంది రీకౌంటింగ్ మధు గారు పెట్టుకున్నారు. కోరారు. ఇది మొన్న అయిన తర్వాత సబ్స్క్రైబ్ దిస్ సుమారు ఛానల్. 11,000 మంది సబ్స్క్రైబ్ తప్పుదలకి దిస్ ఛానల్. వచ్చిందని ఇది ప్లీజ్ బయటపడింది. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. దీంతో 30 మార్కులు వచ్చిన 92 మార్కులు వచ్చినాయి, 40 వచ్చినోడికి 85 వచ్చేసినాయి, ఫెయిల్ అయిపోయిన వాళ్ళు పాస్ అయిపోయారు. ఇదేంటిది? దీన్ని తప్పుగా గమనించిన ప్రభుత్వం 5 చీఫ్ ఎగ్జామ్ సస్పెండ్ చేసింది. కానీ నేను ఒకటే అడుగుతున్నాను, లోకేష్ గారు పిల్లల జీవితాలతో ఆటలాడుకోవద్దు. చాలా సెన్సిటివ్ ఇది. పిల్లల జోలికి రాకండి, ఇలాంటివి చేయకండి. ఈసారైనా జాగ్రత్తగా మూల్యాంకన బాగా చేయించి పిల్లలతో బాగా జాగ్రత్త ఉండాలని కోరుతున్నాం. లేని పక్షంలో పిల్లల ఉసిరి మీకు తగ్గుతుందని తెలియజేస్తున్నాం.